ఓం నమో వెంకటేశాయ నమ శివాయ. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ముందు భరత్ 7th క్లాస్ నుంచి 8th క్లాస్కి ప్రమోట్ అవుతున్నాడు అబ్బాయి ఉన్నాడు. చెప్పు భరత్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పు నీ గురించి. My name is Vai Bharat. I am studying 7th class A section in ZP High School, Mangalam Trends. ఓకే, సో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు ఎప్పుడు వెళ్ళావు, నువ్వు ఎప్పటి నుంచి వెళ్తున్నావు? September 24th నుంచి సార్. ఓకే, అంటే వినాయక చవితి నుంచి వెళ్తున్నావు. ఎస్ సార్. సో ఏమేమి నేర్చుకున్నావు? ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళకముందు నువ్వు ఎలా ఉండేవాడివి, వెళ్ళిన తర్వాత ఏ మార్పులు వచ్చాయి నీలో? ఇన్స్టిట్యూట్కి వెళ్ళకముందు చాలా లేజీగా ఉన్నాను సార్. లేజీగా అంటే 7:30, 8కి అలా లేసేవాడిని సార్. ఆ ఇన్స్టిట్యూట్కి పోవడం వల్ల 4కి, 4:30, 5కి అట్లా వేస్తున్నాను సార్. నిజంగా 4:30కి నిద్ర లేస్తున్నావు నువ్వు? వేస్తున్నా సార్. సో ఇన్స్టిట్యూట్కి పోకముందు 7:30కి నిద్ర లేసేవాడివి. ఎస్ సార్. ఇప్పుడు 4:30కే నిద్ర లేస్తున్నావు. ఎస్ సార్. నిద్ర లేస్తున్నా ఏం చేస్తున్నావు? ఫస్ట్ యోగా, మెడిటేషన్ అండ్ వాకింగ్, న్యూస్ పేపర్ రీడింగ్ ఇంకా చాలా చేస్తా సార్. ఓకే, సో మార్నింగ్ క్లాస్కి ఎన్ని గంటలకు వెళ్తావు? 6:30 to 7:30 సార్. ఆ క్లాస్లో ఏమేమి నేర్పిస్తారు? ఆ మార్నింగ్ క్లాస్లో భగవద్గీత సార్. మార్నింగ్ భగవద్గీత నేర్పిస్తారు సార్. ఓకే, ఈవినింగ్ 6:30 to 7:30 సుమతి శతకం, వేమ శతకం సార్. ఓకే ఓకే, సో మీ సార్ ఎక్కడన్నా మిమ్మల్ని తీసుకెళ్ళాడా? తీసుకెళ్తారు సార్. సండే ఇక్కడ దగ్గర రామకృష్ణ మిషన్ ఉంది చూడండి సార్, అక్కడికి పిలుచుకొని వెళ్తారు సార్. ఇప్పుడు తర్వాత ఏ స్కూల్ విజిట్ వెళ్ళారు మీరు? విద్వస్ స్కూల్ విజిట్ వెళ్ళాం సార్. మళ్ళీ ఇంకా చాలా చోటకి తీసుకెళ్ళారు సార్. ఓకే, సో ఇప్పుడు ఈ 1 డే టీచర్ ప్రోగ్రామ్ పెట్టారు కదా మీ సారు, అంటే ఒక్కరోజు మీ సార్తో గడిపే అవకాశం. సో నీతో పాటు నీ తమ్ముడు సోము ముగ్గురు కూడా ఒక్కరోజు మీ సార్తో గడిపారు కదా, ఎలా ఉండింది ప్రోగ్రామ్? మొదటగా ఏం చేశారు? మొదటి రోజు ఏం జరిగింది అంటే మొదటగా మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు? ఈవినింగ్ 8కి వచ్చాం సార్. ఇక్కడికి వచ్చిన వెంటనే సారు బయట నిలబడుకున్నాడు. లోపలికి పిలుచుకొని వచ్చి ఫ్రెష్ అప్ చేయించి కొంచెం కూర్చొని టీవీ చూసాం సార్. తర్వాత మళ్ళీ స్లీపింగ్ నిద్రపోయినాం సార్. నిద్రపోయినాక మీ సార్ భోజనం పెట్టలేదా? పెట్టినారు సార్. మరి వస్తానే టీవీ చూసి నిద్రపోయినామంటాను. ఓకే, ఎటువంటి భోజనం పెట్టాడు? కట్ రైస్, ఊరగాయ, దొండకాయ రైస్ సార్. ఓకే, బాగుండిందా? బాగుంది సార్. మార్నింగ్ ఎన్ని గంటలకు లేచావు? 6 సార్. లేస్తానే ఏం చేసావు? బ్రష్ చేసుకున్నా సార్. ఓకే, తర్వాత మళ్ళీ వాకింగ్కి వెళ్ళాం సార్. ఎక్కడ? జంగల్ బుక్ సార్. అంటే బ్రష్ చేసుకొని నీళ్ళు తాకుండా నిలిపినావా? బ్రష్ చేసుకొని ఫస్ట్ అవే కదా, ఫస్ట్ అలవాట్లను నువ్వు ఏమేమి మార్పులు వచ్చాయని చెప్పాలి. బ్రష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ తాగేసి సుమారుగా 1 లీటర్ నీళ్లు తాగి వాకింగ్ చేయాలి. ఎంతసేపు చేసావు వాకింగ్? జంగిల్ 1 hour చేసాం సార్. ఓకే, సో సూర్య నమస్కారాలు ఇవన్నీ చేసావా? చేసాం సార్. ఓకే, సో జంగిల్ బుక్లో ఏమేమి చూసారు వాకింగ్ ట్రాక్లో? అక్కడ పావురాలు. సో ఫారెస్ట్లో జరిగింది బాగా. ఓకే, సో తర్వాత కపిల్ తీర్థం వెళ్ళారా? తర్వాత కపిల్ తీర్థం వెళ్ళి స్నానం ఫ్రెష్ అప్ అయ్యి పుష్కరంలో స్నానం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాం సార్. వచ్చి ఈ మధ్యలో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం కానీ వెళ్ళాం సార్. ఆంజనేయ బుక్ కూడా తీయించాడంట కదా మీ సార్ మీకు? ఏం బుక్ తీయించాడు? హనుమాన్ చాలీసా బుక్ సార్. ఓకే, మరి హనుమాన్ చాలీసా ఒక చరణం అన్నా వచ్చా నీకు? సార్ ఒక్క పాదం ఇంకా నేర్చుకోలేదు సార్. ఒక్క పాదం కూడా రాదా? ఒక లైన్ వచ్చి సార్. చెప్పు. జయ హనుమానికి అనుకున్న సాగర్ ఏక పీసకరిలో కౌజాగర రామదూత అర్పిత నామ అంజన పుత్ర పౌనసుత నామ. వెరీ గుడ్. సో నువ్వు మొత్తం హనుమాన్ చాలీసా కూడా నేర్చుకోవాలి. ఓకేనా? సో తర్వాత వాకింగ్ అయిపోయి దర్శనం అయిపోయి బుక్ తీసుకొని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చారా? మళ్ళీ ఎలా సాగింది మీ ప్రోగ్రామ్? సార్ వాళ్ళ వైఫ్ వచ్చేసి ఒక గ్లాస్ లో తేనె కలిపించి వాటర్ ఇచ్చారు సార్. వెరీ గుడ్. అది తాగేసి కాసేపు కూర్చున్నాం సార్. ఒక 5 minutes తర్వాత గ్లాస్ లో పెరుగన్నము ఎర్రగడ్డ కలిపి మేడం ఇచ్చారు సార్. అది తాగేసి కాసేపు టీవీ చూసాం సార్. ఓకే, టీవీలో మీ సార్ ఏం సినిమా చూపించాడు? భీమా సార్.
పీమా. ఓకే. మళ్ళీ బ్రేక్‌ఫాస్టు? బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి హ్మ్. ఇడ్లీ సార్. ఓకే. వెరీ గుడ్. ఎన్ని ఇడ్లీలు పెట్టాడు నీకు? 4 సార్. ఓకే. అందరికీ అదేనా? లేదంటే నీకెక్కువ పెట్టాడా ప్రేమగా? అందరికి 4 సార్. ఓకే. మామూలుగా మీ సారు ప్రతి టిఫిన్‌లో గూడా మజ్జిగ ద ద ఎస్ సార్. ఓహ్! స్పెషలా అది? ఎస్ సార్. ఏమేమి ఇలా ఇడ్లీలోకి ఏమేమి కలుపుకొని తిన్నావు నువ్వు? మజ్జిగ, సాంబార్, హ్మ్. సాంబార్, హ్మ్. చట్నీ, హ్మ్. కారం సార్. హ్మ్. సో, బాగునిందా టేస్టు? బాగుంది సార్. చాలా అంటే ఎండాకాలం కడుపులో చల్లగా ఉంటుంది. చల్లగుంటదని ఓకే. కలిపిచ్చారు సార్. ఓకే. మధ్యాహ్నం భోజనము మేడం ఏం పెట్టారు? మేడం వెజిటబుల్ రైస్ సార్. వెజిటబుల్ అండ్ రైస్ అంటే ఏవేవి అందులో? అందులో బఠానీ, హ్మ్. రైసు, హ్మ్. పట్ట, లవంగం, హ్మ్. బీన్స్, హ్మ్. క్యారెట్ హ్మ్. అండ్ ఉల్లిగడ్డ సార్. ఓకే. బాగుండిందా? బాగుంది సార్. దాంట్లోకి మళ్ళా మీ సార్ మజ్జిగ ఇచ్చాడా? ఎస్ సార్, ఇచ్చారు సార్. ఓకే. ఎలా ఉండింది టేస్టు? బాగుంది సార్. అంటే కొత్తగా ఉండింది గదా! ఈ ఎస్ సార్. మజ్జిగతో భోజనం తినడం. ఎస్ సార్. తర్వాత ఏం చేశారు భోజనం తర్వాత? తర్వాత కాసేపు హ్మ్. పడుకున్నాం సార్. ఓకే. ఓకే. తర్వాత? పడుకొని హ్మ్. లేసి హ్మ్. కొంచెం చదువుకున్నాం సార్. ఏం చదువుకున్నారు? హనుమాన్ చాలీసా సార్. ఓహ్! ఆ మార్నింగ్‌ది ఇచ్చిన బుక్కు హనుమాన్ చాలీసా చెప్పాడు. ఎస్ సార్. ఓకే. తర్వాత? తర్వాత హ్మ్. మళ్ళా ఫ్రెష్ అప్ అయ్యి హ్మ్. కాసేపు కూర్చొని హ్మ్. టీవీ చూసాం సార్. ఓకే. సో, వెంకటేశ్వర స్వామిది సహస్రదీపాలంకరణ ఎస్ అది సార్. చూసారు. సో, తర్వాత భగవద్గీత చదివారు. ఇప్పుడు మీ సార్ ఓపెనింగ్ ప్రేయరు, క్లోజింగ్ ప్రేయర్ అది చెప్తాడు గదా! ఎస్ సార్. అది పూర్తిగా వచ్చా నీకు? వచ్చు సార్. ఒకసారి చెప్పది ఎట్లో? ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం పరవావహై తేజస్వినామగీతమస్తు మా విద్విషాలహై. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ దరిద్ర దేవో భవ రోగి దేవో భవ. ఓం నమో వెంకటేశాయ నమః శివాయ. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ రామ వరారమే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వెరీ గుడ్. సో, చాలా చక్కగా అంటే 7th క్లాస్‌లోనే నువ్వు ఇవన్నీ నేర్చుకున్నావంటే 8th క్లాస్‌లో మళ్ళీ నువ్వు బాగా మేము బాగా నెక్స్ట్ టైమ్ ఇంటర్వ్యూ చేసేటప్పటికి ఇంకా బాగా చక్కగా ఇంగ్లీష్ నేర్చుకొని, ఎస్ సార్. చక్కగా శ్లోకాలు నేర్చుకొని, భగవద్గీత శ్లోకాలతో చెప్పాలి. సో, ఎస్. వెరీ గుడ్ నాన్న. ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.